ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఆవరణలో అధినేత్రి సోనియా గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. రేవంత్ వెంట సీనియర్ నేత జానారెడ్డి, వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సోనియా గాంధీకి తనయుడు రఘువీర్ రెడ్డిని జానారెడ్డి పరిచయం చేశారు. ఇటు సోనియా గాంధీతో రేవంత్ కీలక విషయాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ రాత్రికి మరోసారి ఏఐసీసీ పెద్దలతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఆవరణలో అధినేత్రి సోనియా గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. రేవంత్ వెంట సీనియర్ నేత జానారెడ్డి, వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సోనియా గాంధీకి తనయుడు రఘువీర్ రెడ్డిని జానారెడ్డి పరిచయం చేశారు. ఇటు సోనియా గాంధీతో రేవంత్ కీలక విషయాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ రాత్రికి మరోసారి ఏఐసీసీ పెద్దలతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్ ఆవరణలో అధినేత్రి సోనియా గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. రేవంత్ వెంట సీనియర్ నేత జానారెడ్డి, వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సోనియా గాంధీకి తనయుడు రఘువీర్ రెడ్డిని జానారెడ్డి పరిచయం చేశారు. ఇటు సోనియా గాంధీతో రేవంత్ కీలక విషయాలపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ రాత్రికి మరోసారి ఏఐసీసీ పెద్దలతోనూ ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, సోనియాతో సీఎం రేవంత్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆయనతో సీఎంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన తనయుడు వంశీకృష్ణని సోనియా గాంధీతో పరిచయం చేశారు. దానితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా సోనియా గాంధీతో చర్చిస్తున్న సమయంలో ఉన్నారు. అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణపై సోనియా గాంధీతో చర్చించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు నామినేటెడ్ పోస్టులు, కొత్త పీసీసీ అధ్యక్షుల అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అయితే మరోసారి రాత్రికి సోనియా గాంధీతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ, కొత్త మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే ఒక లిస్టు సిద్ధం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈరోజు రాత్రికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఫైనల్గా దాదాపు ఒక 6 మంత్రులు బెర్తులు కాలున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒకేసారి 6 బెర్తులు భర్తీ చేస్తారా, లేక 4 బెర్తులు భర్తీ చేస్తారా? కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి సలహా ఇస్తే పార్టీ అధిష్టానం సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే 37 కార్పొరేషన్ పదవులపై ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక వాటిని ఇంకా వారు 37 చైర్మన్ పదవులకు సంబంధించి ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇంకా కొత్త పదవులు యాడ్ చేస్తూ మరోసారి జీవో వచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీలో చర్చ సాగుతుంది. వాటిని కొత్త వారిని ఎవరిని చేర్చాలి, జిల్లాల్లో పార్టీ కోసం అసెంబ్లీలో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే టికెట్లు త్యాగాలు చేశారో వారందరికీ కూడా ఈసారే కొత్త లిస్టులో అవకాశం ఇవ్వాలి చైర్మన్ పదవులు అనేది పార్టీలో కొత్త డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు ఎవరిని పార్టీలో కొత్త చైర్మన్ పదవులు కేటాయిస్తారు, పాత వారిని అట్లే కొనసాగిస్తారా, లేక కొత్త వారిని యాడ్ చేసి లిస్ట్ ఇస్తారా అంశంపై ఇంకొక క్లారిటీ. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కీలక నేతలంతా కూడా ఢిల్లీలో మకాం వేశారు. కొత్తగా ఎంపీలు అయిన వారంతా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా ఢిల్లీ చేరుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పీసీసీ పదవి కాలం అయిపోయింది. ఇక కొత్త పీసీసీ ప్రెసిడెంట్ పార్టీ ఎంపిక చేస్తున్న కసరత్తు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్తో పాటు సీఎం పదవిని కూడా ఆయన ప్రస్తుతాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పదవీ కాలం మూసిన నేపథ్యంలో కొత్త పార్టీ పీసీసీ సారథిని ఎవరిని రంగంలో దించుతారో, ఎవరి పేరు ప్రస్తావిస్తారన్నది ఇప్పటికే పార్టీలో ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు రెడ్డి సీఎం పదవిలో ఉంటే బీసీని పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించింది. అయితే ఈసారి సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని రంగంలో దించాలి, లేదంటే కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని అధిష్టానం చూస్తుంది. కానీ ఎవరిని పీసీసీ ప్రెసిడెంట్ చేస్తారు, సీనియర్లంతా కూడా ఎవరికి మద్దతు ఇస్తున్నారు, సీఎం మద్దతు ఎవరికి ఉంది అనే అంశంపై ఇప్పటికే పార్టీలో ఆసక్తి నెలకొంది. కానీ ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలమైన వ్యక్తిని పీసీసీ ప్రెసిడెంట్ చేస్తారా, లేక సీనియర్లు పార్టీ మొత్తం ఎవరి పేరు ప్రస్తావిస్తున్న అంశంపై ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. ఈ 3 అంశాలపై ఈరోజు పార్లమెంట్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు రాత్రికి మరోసారి అధిష్టాన నేతలతో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈరోజు రాత్రి 7:30 గంటలకు
దీప్ దాస్ మున్షి సీఎం నివాసంలో అందరికీ డిన్నర్ ఇస్తుంది. అయితే ఆ డిన్నర్ సమావేశానికంటే ముందు సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారని మాత్రం పార్టీలో చర్చ సాగుతుంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఒక కీలక పరిణామం జరిగే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఎక్కడైతే భర్తీ కాలేదో మంత్రి పదవులు ఆయా జిల్లాల నుంచి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టుగా పార్టీలో చర్చ సాగుతుంది. ఇక నామినేటెడ్ పోస్టులు అదే కొత్త పీసీ సారథి విషయంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సూర్య, థ్యాంక్ యూ సత్యం.